4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. రఘురామకృష్ణంరాజు రాజకీయ భవిష్యత్ ఏంటి? ఎన్నికల తర్వాత టీడీపీ గెలిస్తే ఆయనకు ఏ పదవి రాబోతోంది? రఘురామ అనుచరులు అభిమానుల ఊహాగానాలేంటి? వారిలో జోష్ ఎందుకు కనిపిస్తోంది? ఇప్పటికే 2 పదవులపై రఘురామ కన్నేశారా? అందుకు అభిమానులు కూడా సిద్ధమయ్యారా? ఒక కీలక పదవి ఖాయమని ఎదురు చూస్తున్నారా? అనేక నాటకీయ పరిణామాల మధ్య ఉండిలో పోటీ చేసిన రఘురామకృష్ణంరాజు ఎన్నికల తర్వాత కొన్ని రోజులు మౌనంగా ఉండిపోయినా ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. రఘురామ ఉండి లేనట్లుగా తయారయ్యారని విమర్శించే వారికి గట్టి సమాధానంగా ఇప్పుడు తెగ తిరిగేస్తున్నారు. వైసీపీలో ఉంటూనే జగన్పై పోరాటం సాగించిన రఘురామ ఇప్పుడు కూడా అదే ఫోర్స్ కొనసాగిస్తున్నారు. విజయనగరం, విశాఖ జిల్లాల్లో సుడిగాలి పర్యటన జరుపుతున్న రాజు మళ్లీ జగన్పై వాగ్బాణాలు సంధించారు. రఘురామ ఉత్తరాంధ్రలోని గుళ్ళు గోపురాలు తిరిగారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. విజయనగరం పైడితల్లి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. తనకు 2 ఏళ్లుగా ఈ ప్రాంతాల వైపు రావడం వీలు కాలేదని, జగన్ పెట్టిన నిర్బంధం వల్లనే ఇలా జరిగిందని ఆయన విమర్శించారు. మరో 10 రోజుల్లో జగన్ పాలన అంతమవుతుందని, చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పాలన మొదలవుతుందని రఘురామ జోస్యం చెప్పారు. మే 13న వైసీపీకి జనాలు సమాధి కట్టారని, జూన్ 4న పెద్ద కర్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. రఘురామ వైసీపీని ధీటుగా ఎదిరించారు అని విశాఖలో కొందరు ఆయన అభిమానులు సన్మానం చేశారు. రఘురామ కాబోయే హోంమంత్రి అని వారు ముందే చెప్పేశారు. రఘురామ హోంమంత్రి అయితేనే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుంటుందని అభిమాన సంబరంతో వారంటున్నారు. టీడీపీ గెలిస్తే రఘురామకు ఏ పదవి దక్కుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. పోలింగ్కు ముందు ఆయనకు స్పీకర్ పదవి వస్తుందని చెప్పుకున్నారు. ఇప్పుడు మాత్రం హోంమంత్రి అంటున్నారు. ఆ 2 పదవులపై చర్చ జరగడానికి కారణాలు కూడా ఉన్నాయి. అవి 2 శక్తివంతమైన పదవులు అని మర్చిపోకూడదు. ఇంతకాలం వైసీపీ వాళ్లు రఘురామను వెంటబడి కొట్టారు. జైల్లో పెట్టి పోలీసులతో కొట్టించి ఆటవిక ఆనందాన్ని పొందారు. ఆ కసి ఆయనలో విపరీతంగా కనిపిస్తోంది. టీడీపీ అధికారంలోకి రాగానే అంతకు 10 తిరిగి ఇవ్వాలన్న ఆగ్రహంతో ఉన్నారాయన. టీడీపీ కూడా ఆయన్ను ఎంకరేజ్ చేసి వైసీపీపై ఉసిగొల్పేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తొలుత ఆయనకు స్పీకర్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అసెంబ్లీలో స్పీకర్ కీలకమని, వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడినా వాళ్ల నోర్లు మూయించి ఎప్పటికప్పుడు వారిని సస్పెండ్ చేసేందుకు వీలుంటుందని లెక్కలేసుకున్నారు. గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలను నోరు తెరవనివ్వకుండా ఉండాలంటే రఘురామ లాంటి దృఢ నిశ్చయం ఉన్న వ్యక్తి స్పీకర్గా ఉండడం అవసరమని కూడా చంద్రబాబు భావించినట్లు సమాచారం. అయితే ఇప్పుడు మరో చర్చ తెరమీదకొచ్చింది. రఘురామకు హోంమంత్రి పదవి ఇస్తారని చెప్పుకుంటున్నారు. హోంమంత్రి అయితే పోలీస్ శాఖ ఆయన చేతిలో ఉంటుంది. ఒక ప్లాన్ ప్రకారం వైసీపీ అవినీతి పరులను జైల్లో వేసేందుకు వీలుంటుంది. అరెస్ట్ అయిన వాళ్లను బయటకు రాకుండా బిగించి పడేసే ఛాన్స్ కూడా ఉంటుందని లెక్కలేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కేసులను ఫాలో అప్ చేసేందుకు కూడా ఛాన్స్ ఉంటుంది. వైసీపీ వాళ్ల మీద ఫుల్ టైం దృష్టి పెట్టే నాయకుడు ఒకరు ఉండాలి. ఇంతకాలం వాళ్లు చేసిన అరాచకాలకు సమాధానం చెప్పే వాళ్లు చాలా అవసరం. ఆ పని రఘురామతోనే సాధ్యమని నిర్ధారణకొచ్చినట్లే తెలుస్తోంది. ఆయనకు స్పీకర్ లేదా హోంమంత్రి పదవి ఇవ్వకపోతే అంతకంటే కీలకమైన పదవి ఇవ్వడం మాత్రం ఖాయమన్న చర్చ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. subscribe to KTV Telugu KTV Telugu channel.